నాకేం అర్థం కావడం లేదు, చాలా భయంగా ఉంది. తానే మేడ మీదకి వెళ్ళింది. మేడం మీదకే? తన నీడను చూసి వీళ్ళిద్దరూ భయపడ్డారు. తనని చూసి భయపడ్డారా? ఇంత రాత్రప్పుడు మేడ మీద నీకేం పని? అమ్మా నేను చెప్తానమ్మా. తనకి ఇక్కడ పనిచేయడం కంటే ఈ అంతఃపురం మొత్తాన్ని చూడాలన్నదే కోరికని తను నాకు చాలాసార్లు చెప్పింది. మీరందరూ నిద్రపోయారనుకుని మేడం మీదకి వెళ్ళింది. పాపం దొరికిపోయింది. చూసారమ్మా, నేను చెప్పారా? అదేనమ్మా, ఆ పిల్ల మేడ మీదకి వెళ్ళి జాలీగా ఒక పాట పాడింది. ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఇంట్లో భయపడేలా ఏమీ లేదు. ఇది దైవకళ ఉట్టిపడే ఇల్లు. అందుకని ఉదయాన్నే 3 దిక్కులకి కలిపి పత్రాలు రిజిస్ట్రేషన్ చేద్దాం. నెక్స్ట్ దాన్ని వదిలేద్దాం. ఒక్కటిచ్చానంటే ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. వీపీ మీరు వెళ్ళి పడుకోండమ్మా. ఏదైనా సరే రేపు మాట్లాడుకుందాం. బేబీ అన్నాడు. వెర్రి పుష్పం అని షార్ట్గా అన్నాడేమో. రంగనాయకి, కాంట్రాక్టర్స్ అందరితోనూ మాట్లాడాను. ఆ ఇద్దరు చనిపోయిన విషయం తెలిసి మన గుడిని శుభ్రం చేయడానికి ఎవరు రావట్లేదు. ఏం అర్థం కావడం లేదు అన్నయ్య. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు. ఉన్న చోట సమస్య, గుళ్ళోనూ సమస్య అంటే ఆ పూజ ఎలా జరిపించడం మరి? ఇలా చూడండమ్మా, ఆ పూజారి చెప్పిన దాన్ని బట్టి మీ ఎవ్వరికీ చెప్పకుండా నేను ఒంటరిగా అక్కడికి వెళ్ళి చూశాను. అందులో నాచు, బురద, మొక్కలు ఏమీ లేవు. నీళ్లలో పడిపోవడానికి ముందే వాడికి హార్ట్అటాక్ వచ్చింది. అలాంటప్పుడు వాడు ఒంట్లో నీళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి? కరెంటు షాక్తో చనిపోయిన వాడు వైరు ఇనుముకి తగలడం కూడా చూసుకోకుండా స్విచ్ ఆన్ చేశాడు. షాక్ కొట్టి చనిపోయాడు. ఈ 2 మరణాలు నన్ను అడిగితే విపత్తు అనే అంటాను. పూజారి గారు అలా అంటున్నారు, ఏనేమో ఇలా అంటున్నారు. ఏది నమ్మాలో ఏం అర్థం కావట్లేదే. మదన్ చెప్పిందే కరెక్ట్. పనిలోకి వెళ్ళిన 20 మందిలో 2 మాత్రమే చనిపోయారు. ఒకవేళ ఇది చంద్రముఖి పని అయి ఉంటే కాంట్రాక్ట్ తీసుకున్న గోపాలే కదా ముందు చనిపోయి ఉండాలి. మనం ఎంతమంది ఉన్నాం కదా, గుడిని శుభ్రం చేయడానికి బయట వాళ్ళెందుకు, మనమే చేసేద్దాం. ఈ విష పరీక్షకి మేము రెడీగా లేవు. పైకి వెళ్ళేందుకే పులుసు కారిపోతే. అవును, ఆర్థిక నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని తట్టుకోగలం. ప్రాణ నష్టాన్ని ఎలా తట్టుకోగలం? ఇలా చూడండమ్మా, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా అక్కడికి వెళ్ళడానికే భయపడుతున్నారు. నేను వెళ్ళి ఆ గుడిని శుభ్రం చేస్తాను. ఎప్పుడు మీ గుళ్ళో సమస్య వచ్చిందో ఆ సమస్యని పరిష్కరించే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అప్పటికీ నాకేమైనా అయితే మీ నిర్ణయం మీరు తీసుకోండి.
తీసుకొచ్చేసేవా? వెలుతురుని తీసుకొచ్చేసేవా? నేను ఆ రోజే చెప్పాను నువ్వే చేయగలవు అని. నువ్వు కాకుండా ఈ పని ఇంకెవరు చేసినా ఆ మంటల్లోనే మాడి మసైపోయేవారు. నువ్వు సూర్యగ్రహణంలో పుట్టిన వాడివి. నీ జాతకము ఆ వేటయ్య జాతకము ఒకే జాతకం. అది మాత్రమే కాదు, మీ జాతకాల్లో గ్రహాలు కూడా ఒకే అమరికలో ఉన్నాయి. నీ ద్వారానే ఇక్కడ జరగబోయే సమస్యలకి ఓ పరిష్కారం వస్తుంది. దానివల్ల నీ ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఆ ఇంట్లో ఉన్న ఎవరో ఒకరినే చంద్రముఖి ఆవహించింది. వాళ్ళ ద్వారానే తను అనుకున్నది సాధించబోతోంది. బాబు నో, నేను ఆ గుడిని శుభ్రం చేశాను, నాకేం కాలేదే. ఇక మీద ఆ గుడిలో ఏ సమస్య ఉండదు. ధైర్యంగా మీ పూజను మొదలెట్టండి. లేదు బాబు, నువ్వు గుడిని శుభ్రం చేయడానికి వెళ్ళిన అదే సమయంలో ఇక్కడ ఒక పెద్ద ప్రళయమే వచ్చింది. పైనెవరో అరవడం ఏడవడం, వస్తువులన్నిటినీ విసిరి పగలగొట్టి ఇల్లే కూలిపోయేంత పని అయింది. ప్రాణం పోయి వచ్చినట్టుగా ఉంది. ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోదాం. అవునక్క, వెళ్ళిపోదాం. చూడు, ఇంకొక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు. ఎంత దూరమైనా పర్వాలేదు, ఇంకెక్కడైనా ఉండి ఈ గుడి పూజ జరిపిద్దాం. కుదరదు, నేనందుకు ఒప్పుకోను. ఈ ఇల్లు వదిలి మీరు ఎక్కడికి వెళ్ళినా మీ సమస్యని ఎవ్వరూ పరిష్కరించలేరు. నేను ఆ గుడిని శుభ్రం చేసి వచ్చేటప్పుడు ఒక సిద్ధుణ్ణి చూశాను. ఆయన నాకు ఎన్నో విషయాలు చెప్పారు. అందులో ముఖ్యమైన విషయం, ఈ కుటుంబంలో ఎవరో ఒకరు చంద్రముఖి వల్ల బాధించబడ్డారంట. అదెవరో తెలుసుకోకుండా ఈ ఇంటి నుంచి మనం ఎలా వెళ్ళగలం? 17 ఏళ్లకి ముందు ఇలాంటిదే ఒక సమస్య ఈ అంతఃపురంలో జరిగినట్టు కూడా చెప్పారు. ఇదిగో, ఇవన్నీ మేము రావడానికి ముందే ఎందుకు చెప్పలేదయ్యా? అప్పుడు జరిగిన మాట నిజమేనండి, కానీ అవన్నీ అప్పుడే సర్దుకున్నాయి. అయినా అందరినీ పిలిచి దక్షిణం వైపు వెళ్ళొద్దని చూచాయిగా చెప్పాను. ఇప్పుడు వాటన్నిటినీ మించి ఇలా జరుగుతుందంటే దానికి కారణం ఎవరో నాకు తెలియటం లేదు. ఈ ఇంటి యజమాని ఎవరు? నేనే స్వామి. ఇంతకుముందు ఈ ఇంట్లో ఏం జరిగింది? అది జరిగి 17 సంవత్సరాలు అవుతోంది. ఆ తర్వాత ఆ రంగుల ముగ్గుని తన చేత్తో పైకెత్తి పోస్తూ 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 అమాంతం శాంతించింది. ఆ రోజు గంగని నయం చేసిన ఆ గది ఇప్పటికీ అలాగే ఉందా? ఆ గది అలాగే ఉంది స్వామి. చంద్రముఖి కోసం వేసిన ముగ్గుని పెద్ద పెద్ద మాంత్రికులు మాత్రమే వచ్చి చెరపగలరు. ఇంకెవరొచ్చి చెరిపినా ఆ కుటుంబానికే ఆపదని రామచంద్ర సిద్ధాంతి చెప్పారు స్వామి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గది వైపు ఎవరు వెళ్ళలేదు స్వామి. ఆ గదిని నేను చూడాలి. గదిలోకి ఎవరో వచ్చారు. ఇటువంటి ఒక రూమ్ ఉన్నట్టు ఇప్పుడే మాకు తెలుసు.
ఎవరో వచ్చారు.